హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పిండికొండ మొక్క యొక్క ఉపయోగాలని తెలుసుకుందాం. ఈ పిండికొండ మొక్క అంటే గ్రామాలలో నివసించే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా రైతులకి ఈ మొక్క ఎంతో పరిచయం. ఈ మొక్క పంటల మధ్యలో ఎక్కువగా పెరగకుండా ఆ పంటల యొక్క ఒడ్డుపై అంటే గెట్టుపై పెరిగి రైతులకి ఎటువంటి బాధ లేకుండా చూసుకుంటుంది. ఈ మొక్కని కొన్ని ప్రాంతాల్లో పిండికొండ అంటే, మరికొన్ని ప్రాంతాల్లో కొండపిండి అని, బూడిద మొక్క అని లేదా తెలకపిండి చెట్టు అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కని కొన్ని రాష్ట్రాలలో ఆకుకూరలా కూడా వండుకొని తింటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. అందుకే కొన్ని ప్రాంతాలలో దీన్ని పిండి కూర ఆకు అని, తెలకపిండి కూర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది దాదాపు ఎక్కడైతే భూమి తడిగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా కనిపిస్తూనే ఉంటుంది. తరతరాల నుండి ఈ మొక్కని కూరలాగా వండుకుని తిని మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా చూసుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇటీవల విదేశీ శాస్త్రవేత్తలు ఈ మొక్కపై చాలా పరిశోధనలు చేసి భారతీయ మహర్షులు చెప్పిన అంశాలని నిర్ధారించుకుని వారు కూడా వారి వారి దేశాలలో ఈ మొక్కని ప్రచారం చేసి ఈ మొక్క ఆకులని వంటల్లోనూ మరియు టీ, కాఫీ తయారీలోని వాడుకుని తింటున్నారు. కానీ మన భారతీయులే ఈ మొక్కని సరిగా పట్టించుకోవడం లేదు. అది మన దురదృష్టమని చెప్పవచ్చు. ఈ మొక్క యొక్క రుచి చేదు మరియు వగరుగా ఉంటుంది. ఈ మొక్క మూత్రాన్ని ధారాళంగా స్రవింపజేస్తుంది, మూత్రబద్ధాన్ని పోగొడుతుంది, ఉబ్బస రోగాలని హరింపజేస్తుంది, వీర్యదోషాలని హరింపజేస్తుంది, హర్షములలు, మూత్రవ్యాయాలలో రాళ్ళు, అతిమూత్రం, మూత్రనాళంలో పుండ్లు, సెగరోగం, ప్లీహరోగం మొదలగు రోగాలను హరింపజేస్తుంది, పొత్తి కడుపును పూర్తిగా శుభ్రం చేస్తుంది. చాలామంది మూత్ర సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. తక్కువగా మూత్రం రావడం, మూత్రం వచ్చేటప్పుడు మంట రావడం, మూత్రం పసుపు రంగులో రావడం లేదా ఎరుపు రంగులో రావడం, వీటన్నింటికి ఈ పిండికొండ చెట్టు సమాధానం చెప్తుంది. పిండికొండ మొక్క యొక్క ఆకుల పొడి 10 గ్రాములు, పల్లేరు కాయల చూర్ణం 10 గ్రాములు, దోస విత్తనాల చూర్ణం 10 గ్రాములు, ఏలకుల పొడి 10 గ్రాములు, శిలాజిత్ పొడి 10 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాములు, వీటన్నింటినీ సమానంగా తీసుకుని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు బియ్యం కడిగి పారబోసే ఆ నీటిని ఒక గ్లాసు తీసుకుని ఆ గ్లాసులో ఇప్పుడు చెప్పిన 2.5 గ్రాములు ఆ పొడిని వేసుకుని రోజు ఉదయం తాగుతున్నట్లయితే మూత్ర సంబంధమైన అన్ని వ్యాధులు తొలగిపోతాయి. మూత్రపిండాలలో ఉండే రాళ్లను కూడా కరిగింపజేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు మూత్రపిండాలలో రాళ్లతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మూత్రపిండాల్లో రాళ్ళు కరగడం లేదని, విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుందని ఎంతోమంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ పిండికొండ మొక్క ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో ఉండే రాళ్ళని పిండిలాగా కరిగింపజేసే శక్తి ఈ మొక్కలో ఉంది. అందుకే ఈ మొక్కకి పిండికొండ లేదా కొండపిండి అని పేరు వచ్చింది. మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవాలి అంటే ఈ మొక్కని వేళ్ళతో సహా తీసుకువచ్చి వేళ్ళని బాగా కడిగి ఆ వేళ్ళని, కాండాన్ని, ఆకులని, పువ్వులని 10 గ్రాములు తీసుకుని 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాముల ఈ కొండపిండి మొక్కని 1 లీటర్ నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ లీటర్ నీరు కాస్త అర లీటర్ అయ్యేంత వరకు మరిగిన తర్వాత వాటిని చల్లార్చి వడపోసుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాసులో 2 గ్రాముల శిలాజిత్ పొడి, 30 గ్రాముల పటిక బెల్లం, వీటిని కలిపి పరిగడుపున ఆ గ్లాసుడు తాగాలి. దీన్ని తాగిన తర్వాత 2 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని కానీ నీరును కానీ తాగకూడదు. ఇలా చేస్తే కిడ్నీలలో ఉన్న రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి. చాలామంది వేసవిలో సేగగడ్డల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సేగగడ్డలు వచ్చాయంటే విపరీతమైన నొప్పితో పాటు బాధను కలిగిస్తుంది. ఈ సేగగడ్డలను తగ్గించడంలో పిండికొండ మొక్క ఎంతో ముఖ్య పాత్రను వహిస్తుంది. ఈ పిండికొండ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి కచ్చపచ్చాగా దంచి అందులో ఆవు నెయ్యి కలిపి దోరగా వేయించాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఆకులని ఒక వస్త్రంలోకి తీసుకొని సేగడ్డపై కట్టులాగా కట్టాలి. ఇలా కడితే సేగడ్డలు త్వరగా నయమవుతాయి. చాలామంది మేహ వ్రణాలతో బాధపడుతూ ఉంటారు. ఈ మేహ వ్రణాలు పూర్తిగా తగ్గిపోవాలి అంటే ఈ కొండపిండి ఆకుని తీసుకొచ్చి వాటిని మీ లాలాజలంతో నూరి వాటిపై అప్లై చేసినట్లయితే ఈ మేహ వ్రణాలు పూర్తిగా తొందరగా తగ్గిపోతాయి.
మీరు టీ లేదా డికాషన్ చేస్తున్న సమయంలో ఈ కొండపిండి మొక్కల ఆకుల్ని ఎండబెట్టిన తర్వాత ఆ పొడిని కానీ లేదా పచ్చిగా ఉన్న ఆ ఆకుల్ని కానీ వేసి ప్రతిరోజు ఉదయం తాగుతున్నట్లయితే జలుబు, దగ్గు, తలనొప్పి సమస్యలు దరికి చేరవు. అంతేకాకుండా ఎంతో ఉల్లాసంగా రోజంతా ముగుస్తుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కొండపిండి మొక్క యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.